చంద్రబాబు ఎందుకు త్యాగం చేయ 144 సీట్లు తీసుకుని చంద్రబాబు ఎందుకు త్యాగం చేయకూడదు? బీసీలును కాపులే త్యాగం చేయాలా? 24 సీట్లు ఇచ్చారు, మళ్ళీ 3 సీట్లు బీజేపీ కోసం. 3 సీట్లు బీజేపీ కోసం ఇవ్వాలని అడిగేది. ఆ 3 సీట్లు 144 నుంచి ఇవ్వచ్చు కదా. ఏమిటది? చంద్రబాబు మాటకి ఎందుకు ఇంత బానిసత్వం వహిస్తున్నాడు పవన్ కళ్యాణ్? అక్కడే అతని ఫ్యాన్స్ అందరూ కూడా ఏమి కర్మ ఇది? అసలు మనం ఇండివిజువల్ గా గెలిచి ఇప్పుడు వచ్చే సీట్లే మనం ఇండివిజువల్ గా పోరాడితే పోయినసారి పాపం ఏమో ఈసారైనా సింపతి ఉండేది. ఆ వ్యతిరేక ఓట్లు మనకు పడేయి. ఈ చంద్రబాబుతో కలిసి భూస్థాపితం అవటానికి చంద్రబాబు యొక్క వ్యూహంలో మనం పావులు అయిపోయాం తప్పితే మన పని దెబ్బతింటున్నాను. వాళ్ళు పోతిన మహేష్ బాధ, నన్ను ఏదో ఇంటర్వ్యూలో విన్నాను, ఆ బాధకి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేము. అతను అడుగుతున్న ప్రశ్నలకి మమ్మల్ని మేము ఇన్నాళ్ళు పోసి ఇందుకా మా వ్యక్తిత్వం దెబ్బతింటానిక చేశాను, మా పరువులు పోగొట్టుకుని 10 మంది నవ్వు రూపాయలు అయ్యి మేము ఇందుక మేమే త్యాగాలు చేయాలా? మేమే ఎందుకు ఆయన ఇవ్వలేదు చెప్పండి. నాకు సీట్ ఇవ్వలేదు, సరే ఉభయ గోదావరి కృష్ణా గుంటూరులో ఎందుకు ఇవ్వలేదు? అమరావతిలో క్యాండిడేట్ ఎందుకు ఇవ్వలేదు? ఏమిటది? ఎందుకు ఇవ్వలేదు అని సమాధానం లేవు. చెప్పు అతను. సో అంటే రాజకీయ చతురత కానీ రాజకీయ వ్యూహం కానీ పవన్ కళ్యాణ్కి లేదు. చంద్రబాబు ఏమి చెబితే దానికి తలవొగ్గటము, చంద్రబాబు ఏం మాట్లాడితే దాన్ని ఆ మాటలు అటు ఇటు కొంచెం మార్చి తర్వాత ఆ మాటలే మాట్లాడటం తప్పితే తనకంటూ ఒక వ్యూహం, తనకంటూ ఒక పార్టీ, నేను ఒక పార్టీ ప్రెసిడెంట్ని పార్టీకి పెట్టి, అందుకని అతను ఆ వ్యూహం లేకపోతే 10 ఏళ్ళు అయినా ఇలాగే ఉన్నాడు. ఇప్పుడు జగన్ పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అయింది? 12 ఏళ్ళు. కేజ్రీవాల్ పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అయింది? 12 ఏళ్ళు. నువ్వు పార్టీ పెట్టి 10 ఏళ్ళు. ముగ్గురు దాదాపు ఒకేసారి. వాళ్ళిద్దరూ మరి 2 రాష్ట్రాలు, అతను 2వ రాష్ట్రానికి కూడా ఎగబాకాడు, ఇతను 2వసారికి కూడా గెలవడం. నువ్వు 12 ఏళ్ళు అయినా 10 ఏళ్ళు అయినా కూడా నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు? ఒక రాజకీయ వ్యూహం లేదు, ఒక రాజకీయ రచన లేదు, ఒక రాజకీయ ఊరినే ఆవేశంగా మాట్లాడితే రాజకీయం కాదు. ఆలోచనలతో కూడిన ఆవేశానికి మర్యాద ఉంటుంది, కానీ అనాలోచితంగా రెచ్చిపోయి పాతాళానికి తొక్కుతా, సిగ్గుందా, శరముందా, ఓసుందా అని మాట్లాడితే అది రాజకీయం కాదు. అది రాజకీయం అనిపించదు. రామారావు గారు ఆవేశంగా మాట్లాడారు కనుక నేను మాట్లాడతానంటే కాదు. రామారావు గారి ఆవేశంలో వెనక మహత్తరమైన ఆలోచన ఉంది. ఆయన ఏమి చేస్తాడో, ఏమి చేయగలను చెప్పాడు. అందువల్ల ప్రజలు ఆయన ఆవేశాన్ని అంగీకరించారు, అర్థం చేసుకున్నారు, అంగీకరించారు, విశ్వాసం పెంచుకున్నారు. ఆయన ఈ ఆవేశం చేస్తాడు అని. అలాంటి ఇది చేయగలిగి ఇంతవరకు చేయలేదు. ఒకనాడు తిడతాడు, ఒకనాడు చంద్రబాబుని లోకేష్ని బూతులు తిడతాడు, మళ్ళీ వాళ్ళ చంద్రబాబు పక్కన చేస్తాడు. ఒకనాడు బీజేపీని పాసిపోయి లడ్డూలు అంటాడు, మోడీకి వార్నింగ్ ఇస్తాడు, మళ్ళీ వాళ్ళతో చేతులు కలుపుతాడు. బతికుండగా మళ్ళీ నేను బీజేపీతో చేతులు కలుపును అంటాడు. ఇవాళ బీజేపీ కలిస్తే కానీ మనం పొత్తు కాదు. నిలకడ లేదు. ఒక మనిషికి ఒక నిలకడ కావాలి, ఒక రాజకీయ నాయకుడికి పర్టికులర్గా. నువ్వు నేను ఇవాళ ఒక మాట రేపు కూడా ఒక రాజకీయ నాయకుడు అన్నాక నువ్వు పార్టీ పెట్టినాక పార్టీ నడుపుతున్నప్పుడు కోట్లాది మంది, లక్షల మంది కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు నీ మాటలు కట్టుబడి వాళ్ళు వీరావేశాలతోటి వాళ్ళ సమాజంలో వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్లో వాళ్ళు పోరాడతారు. తప్పని నువ్వు రేపు పొద్దున మాట పడిస్తే వాళ్ళు నీకేముంది ఏ సినిమాలో కూర్చొని వాళ్ళు సమాజంలో రోజు తిరగాల్సిన, రోజు ఒకళ్ళు చూసుకోవాల్సిన సమాజంలో వాళ్ళు హేళనకు గురవుతారు. అది రాజకీయ నాయకుడు ఆలోచించుకోవాల్సిన విషయం. తను అనేస్తాం, మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేస్తాం, ఎవరు వెళ్ళిపోతాం, రూమ్లో కూర్చుంటాం కాదు కదా. కార్యకర్తలు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, వీధుల్లో తిరుగుతూ ఉంటారు, రచ్చబండలో కూర్చుంటారు, ఇళ్ల దగ్గర అన్ని చోట్ల హోటల్లో డిస్కషన్ వస్తాయి. ఏంటంటే నిన్న అట్లా అన్నాడు మీ నాయుడు, నిన్న ఎగరేసుకుని కాలం తిరిగి అయిపోయి చెప్తావు అంటే వాడు సిగ్గుపోద్దు, వాడి మానాభిమానాలు పోతాయి. అవి ఆలోచించాలి నాయకుడు. ఇది పవన్కి అవన్నీ లేవు, ఏవి తనకి ఏమొస్తే ఆలోచన మాట్లాడటం, ఏది వస్తే అది, ఎలా ఆలోచిస్తే అది, ఆవేశంలో ఆ క్షణంలో ఏమొస్తే అది. అందువల్లే అతను 10 ఏళ్ళైనా కూడా ఇంకా ఒక రాజకీయంగా ఒక అడుగు ముందుకు వేసిన విధానం గల రాజకీయ చాతుర్యం లేదు, రాజకీయ రచన లేదు, ఏమీ లేదు. అందుకనే ఈజ్ అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్, అన్ఫిట్ టు బి ఏ ప్రజానాయకుడు. ఆయన హ్యాపీగా సినిమా హీరోగా చల్తా హై, సినిమా హీరోగా అతను కొట్టేవాడు లేడు, తన పొజిషన్ తనకు ఉంటాడు హ్యాపీగా. నాలాంటి వాళ్ళం కూడా ఇప్పుడు ఈ తప్పులు చెప్పిన వాళ్ళం కూడా సినిమా హీరోగా సల్యూట్ పవన్ కళ్యాణ్, బ్రహ్మాండం. అతను లాంటి మాస్ హీరో, మంచి ఫ్యామిలీ హీరో, బ్రహ్మాండం.
ప్రొడ్యూసర్లు బాగుపడతాడు, అందరూ ఆ సినిమా పనిచేసేవాడు బాగుపడతాడు. అంతే ఆయనకి రాజకీయాలు అనవసరం. ఈ ఆవేశ పరులకి ఆలోచన. చిరంజీవి గారు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారు. తర్వాత పూర్తి స్థాయిలో మద్దతు దాన్ని పెంచేయకండి. పూర్తి ఆయన తమ్ముడు ఖర్చుకు డబ్బులు ఇచ్చాడు అంతే. ఖర్చులకు 5 కోట్లు ఇచ్చాడు. తమ్ముడు ఎన్నికల బరిలో దిగుతున్నాడు, ఖర్చులు కాదు. అంతేగాని నేను వచ్చి ప్రచారం చేస్తాను, నా తమ్ముడు కోట్లు నేను అడిగాడు ఎక్కడన్నా? ఏం అడగడు కూడా. అడిగినా ప్రయోజనం ఉండదు. అడిగితే ఇంకా బ్యాడ్ అవుతుంది తప్పితే మంచి అవ్వదు. ఎందుకు బ్యాడ్ అవుతారంటే ఆయన రాజకీయాలు వద్దు, రాజకీయాలు పనికిరావు మనకు అని చెప్పి తన జెండా కట్టేశాడు. ఇప్పుడు నువ్వు జెండా కట్టేసి నీ కొడుకు నీ తమ్ముడు జెండాను ఊపమంటావు మాకు అని అంటారు ప్రజలు. కనుక ఆయన రాజకీయాలు మాట్లాడటమే మానేశాడు. వద్దు, రాజకీయాలు వద్దనుకునే దూరంగా ఉన్నాడు. సో ఆయన డబ్బులు ఇచ్చాడు తమ్ముడికి. తమ్ముడికి ఖర్చు ఉంది కదా, ఖర్చులకు డబ్బులు ఇచ్చాడు అంతే. అంతే తప్పితే మద్దతు అంటే రివర్స్ అవుద్ది. ఎందుకంటే ఇదే చిరంజీవి జగన్ని పొగిడాడు, జగన్కి దండం పెట్టాడు, జగన్ని తండ్రిలో అంటున్నాడు, మీరు దేవుళ్ళు అని మాట్లాడాడు. సో అదే చిరంజీవి మరి జగన్ని విమర్శిస్తారా ఇప్పుడు వెళ్ళి? కాదు కదా. సో ఆయన ఆ తప్పు చేయడు, చిరంజీవి ఆ తప్పు చేయడు. ఎందుకంటే ఆయన పబ్లిక్లోకి వెళ్తే ఏం మాట్లాడాలి? నా తమ్ముడికి ఓటేయండి అని అడగాలి. ఎందుకు నీ తమ్ముడికి ఓటేయాలి, దేనికోసం వేయాలి, ఏం చెప్తాడు ఆయన? నా తమ్ముడు కనుక ఓటేయని అంటాడా? నా తమ్ముడు ఇచ్చేస్తాడు, ఇది చేయగలడు అని చెప్తాడా? తమ్ముడే చెప్పట్లేదు, మీరు చెప్తారండి. మీ తమ్ముడు ఇంతవరకు చేయగలని చెప్పలేదు, మీరు చెప్తారేంటి అంటారు. సో అందుకని అలాంటి రిస్క్ ఆయన తీసుకోడు. ఆయన హ్యాపీగా తమ్ముడికి డబ్బులకి అవకాశం ఇచ్చాడు. రేపు ఏమన్నా ఎన్నికల ప్రచారానికి బయలుదేరబోయే ముందు బ్లెస్ చేయమంటే బ్లెస్ చేస్తాడు అంతే. తప్పితే నా తమ్ముడు గెలవాలని కోరుకుంటాను అంతవరకు తప్పు. తమ్ముడు గెలవాలని కోరుకుంటాను అంతేగాని అంతకు మించి మాట్లాడితే జగన్ ఓడిపోవాలని కోరుకుంటున్నారా అని అడిగితే అవును అనలేడు. కనుక అక్కడ ఆగిపోదు బండి. ఆయన అంత విశిష్టం గలవాడు, అందుకనే రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఈ డ్రామాలు, ఈ డబుల్ స్టాండర్డ్స్, ఇప్పుడు ఒకటి రేపు ఒకటి మాట్లాడే తీరు మనకు వదిలేని ఆయన మనం దూరంగా ఉందామని దూరంగా ఉన్నాడు హ్యాపీగా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు పార్టీ కోసం, జనసేన కోసం అక్కడ ఆయన ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నాను, ఇదంతా నేను మీకోసం చేస్తున్నా, ప్రజల కోసం అని అన్నది ఈ మధ్యకాలంలో విన్నది. ఇప్పుడు తాజాగా గత వారం 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇంకొక వార్త ఏంటంటే పిఠాపురంలో ఆయన ఒక ఇల్లు తీసుకున్నారు అనేది. అది ఉందమ్మా, ఊరినే సింపతి గెయినింగ్. పిఠాపురంలో ఆఫీస్ నువ్వు తీసుకునేదండి, ఎవరమ్మే అక్కడ ఎంపీకి కంటెస్ట్ చేసినా ఎంపీ ఆఫీస్ ఒకటి తీసుకోవాలి. తీసుకుంటే సాక్రిఫైస్ అది ఏమన్నా. ఎవరు కోటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే గెలిచాడు విజయవాడలో, అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాడు 5 ఏళ్ళు తను ఉన్నందుకు. ఎవరైనా నువ్వు అక్కడ ఉండలేవు కనుక నీకు సినిమాలు, షూటింగ్లు మిగతా ఉన్నాయి కనుక ఎవరైనా ఒక ఇల్లు తీసుకుంటారు. అక్కడ లోకల్లో లేదు తీసుకోకర్లా, నువ్వు లోకల్ కాదు కనుక ఒక ఇల్లు తీసుకుంటావు. అదే పెద్ద సాక్రిఫైజా? ఎనిబడి ఎవరైనా తీసుకోవచ్చు, తప్పదు. ఎందుకంటే ఎంపీ అయినాక ఎంపీ వచ్చి కలవాలి. ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలి? సో డెఫినెట్గా ఒక అడ్రస్ కావాలి. ఏ ఎంపీ అయినా పెట్టుకుంటాడు ఒక ఆఫీసు. సో అక్కడ ఒక సెక్రటరీనే ఉంటారు. సో నువ్వు ఉండగలవా అది చెప్పు. ఇల్లు తీసుకుంటారు కదా, నువ్వు ఉండగలవా అక్కడ? ఆయనది ఎలా ఉండగలవు? ప్రజలు నమ్మకం కలగాలి. నేను ఉంటాను అంటే ఎన్నికల మాట. నువ్వు ఉండగలవా? షూటింగ్లు ఏంటి నీకు ఫర్దర్గా? నువ్వు పిఠాపురంలోనే వారానికి 1 రోజు ఉంటావా? వారంలో 5 రోజులు ఉంటావా?